పేద రైతుల భూములు జోలుకొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమచ్చి అటవీశాఖ అటవీ అధికారులను హెచ్చరించారు. వేములపల్లి మండలంలోని చామలపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులపై అటవీశాఖ అధికారులు అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారని, వారిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి చామనపల్లి గ్రామంలో రైతుల భూములను పరిశీలించారు. గత 50 సంవత్సరాల నుండి రైతులు చామనపల్లి శివారులోని సర్వే నంబర్ 65, 67లో సాగు చేస్తున్నారని, ప్రభుత్వం పట్టా పాసు పుస్తకాలను ఇచ్చిందని, లోన్లు రుణమాఫీ చేసిందని అన్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఇటీవల జిల్లాలో పర్యటించిన సందర్భంగా రైతుల జోలికి పోవద్దని అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినా ఖాతరు చేయడం లేదని అన్నారు. ఎస్సీ ఎస్టీ కేసు, అటవీ శాఖ అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు. చామనపల్లి గ్రామానికి చెందినటువంటి రైతులు వీరందరూ కూడా అమాయకులు, నిరుపేదలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందినటువంటి అమాయక రైతులు. వీరంతా కూడా రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉంటున్నటువంటి నిరుపేద రైతులు. ఎకరం 2 ఎకరాల భూమి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్ని సాగు చేసుకొని మరి వాళ్ళ జీవితాల్ని పోషించుకున్నటువంటి రైతులు వీళ్ళు. మరి ఇలాంటి అమాయక రైతులు గత 60 సంవత్సరాల నుంచి ఈ భూములన్నిటిని కూడా సాగు చేసుకుంటా ఉన్నారు. కానీ ఇటీవల అటవీ శాఖకు చెందినటువంటి అధికారులు ఈ రైతుల మీదకి వచ్చేసి వీళ్ళపైన దాడులు చేసి, దౌర్జన్యం చేసి, వారిని సాగు చేయనీయకుండా అడ్డుకొని మరి సాగు చేస్తున్నటువంటి రైతుల మీద 9 మంది రైతుల మీద, దళిత రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. మరి ఈ ఫారెస్ట్ అధికారుల చర్యను మేము భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఈ రైతులకు ఈ భూముల్లో అన్ని సర్వ హక్కులు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఫైనల్ పట్టా సర్టిఫికెట్లు ఉన్నాయి. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి సర్వే చేసి, అసైన్మెంట్ చేసి మరి భూముల్ని సర్వ హక్కులు వీళ్లకు ఇవ్వడం జరిగింది. కానీ అటవీ శాఖ అధికారులు వచ్చేసి మరి మా భూములు అని చెప్పేసి దౌర్జన్యం చేయడం చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పేసి మేము అటవీ శాఖ అధికారుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి దళిత రైతుల మీద కేసులు పెట్టి మరి జైలుకు పంపించి వేధించినటువంటి అటవీ శాఖ అధికారులు, జిల్లా ఫారెస్ట్ అధికారులు, డిఎఫ్ఓ, సబ్ డిఎఫ్ఓ చెన్నూరు, రేంజ్ ఆఫీసరు మరియు బీట్ ఆఫీసర్లు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము భారతీయ